హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను బొరుగుల లడ్డు లేదా బొరుగుల ముద్దను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఒక చిన్న సైజు కప్పుతో 3 కప్పుల బొరుగులు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు బెల్లంని తీసుకున్నాను. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తేనే మనం బొరుగుల లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ కొలతలు మర్చిపోవద్దు. నేనైతే మొత్తం 6 చిన్న సైజు కప్పుల బొరుగులు తీసుకున్నాను. కొద్దిగా ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి. సో ఆ బొరుగులను నేను ఒక బాండీలో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ సీజన్లో బొరుగులు చాలా మెత్తగా ఉంటున్నాయి కాబట్టి నేను వాటిని కొద్దిగా క్రంచీగా మారడం కోసం ఫ్రై చేస్తున్నాను అంతే. నేను చిన్న సైజు కప్పులు 6 బొరుగులు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. అందులోకి చిన్న సైజు గ్లాస్ వాటర్ని వేసుకున్నాను పాకం రెడీ చేసుకోవడం కోసం. సో ఈ పాకం అనేది రెడీ అయ్యేలోపు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పాకం అనేది మనకు ముదురు పాకం రావాలండి. దాన్ని ఎలా టెస్ట్ చేయాలంటే 1 కప్పులో వాటర్ వేసి అందులో పాకంని వేసామంటే అది ఉండలాగా రావాలి. సో ఇప్పుడు మళ్ళీ వేసి చూపిస్తాను చూడండి. అలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. అలా చేత్తో అనేస్తే మనకు ఉండలాగా వచ్చేయాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ పాకం అనేది రెడీ అయినట్టు అర్థం. సో అందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న బొరుగుల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడు ఉండలు చుడితేనే పర్ఫెక్ట్గా వస్తాయండి, లేదంటే విరిగిపోతాయి. సో అలా రావాలంటే చేతికి మనం కాస్త నెయ్యి వేసి పూసుకున్నామంటే మనకు ఉండ చుట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. సో ఇలా మనం వీటన్నిటిని ఉండలుగా చుట్టాలి. మధ్యలో ఇది ఆరిపోయిందంటే మళ్ళీ కాస్త వేడి చేసామంటే బెల్లం అనేది మెల్ట్ అవుతుంది, ఉండ చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. సో అలా అన్ని లడ్డూలను మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా హెల్తీ కూడా. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.